ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు చాలా మంచి మంచి సంగతులు నేను ప్రకాష్ నగర్లో చెప్పాను. ఈరోజు మీకు కూడా కొన్ని మంచి సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తక్కువ మంది వస్తారు మన దగ్గరికి. అంటే నేను చెప్పడం కాదు, కానీ యేసుక్రీస్తు వారే చెప్పారు. ఏమని చెప్పారంటే, నేను సత్యమును చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అన్నాడు. అంటే సత్యం చెప్పే వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది రారు, అంతేనా? కొంచెం ఫ్యాన్ స్పీడ్ తగ్గించింది ఈ నా ఫ్యాను. సత్యం చెప్పే వాళ్ళ దగ్గరికి చాలామంది కూడా రారు. అంటే ఎక్కడికి వెళ్తారంటే, సాతాను చెప్పే సంగతుల కోసం చాలామంది వెళ్తారు. సాతాను చెప్పే వాళ్ళ దగ్గరికే చాలామంది వెళ్తారు. దేవుడు చెప్పే మాటల దగ్గరికి చాలామంది రారు. అయితే వాళ్లకు తెలీదు, ఇక్కడికి రావడం వల్ల వచ్చే లాభాల గురించి వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడికి రావడం వల్ల వచ్చే లాభాలు వాళ్ళకి అర్థం కావు. యాక్చువల్గా ఈ ప్లేస్ అనేది చాలా సేఫ్టీ ప్లేస్, ప్రమాదకరం లేని స్థలం ఇది. ఉదాహరణకు జలప్రళయం ముందటి దినముల్లో దేవుడు నోవహు ద్వారా ఒక ఓడ కట్టించి, నాయనా ప్రజలు ప్రమాదంలోకి రాకుండా, వారికి ప్రమాదం సంభవించకుండా వీలైనంత త్వరగా ప్రమాదం లేని చోటుకు వాళ్ళని పిలుచునైనా పోయి, ప్రమాదం లేని చోటు ఓడ. ఎందుకంటే కొద్ది రోజుల్లో ఏమవుతుందంటే, జలప్రళయం వచ్చి ప్రతి మనిషి కూడా ఏమైపోతాడంటే ముంచబడతాడు. మరణం అనేది ముందరుంది కనుక, ప్రమాదం అనేది ముందుంది కనుక, ఆ ప్రమాదంలో చిక్కుకోకుండా నేను అర్జెంటుగా వాళ్ళని తీసుకొచ్చి ఓళ్ళ ఉంచడానికి ప్రయత్నం చేయన్నాడు. అలాగే ఆనాడు ఓడైతే ప్రమాదం లేకుండా ఉండే స్థలం ఓడైతే, ఈరోజు ప్రమాదం లేకుండా ఉండే స్థలం ఏదనుకుంటున్నారు? సంఘం. ఎంతమందికి తెలుసు ఇక్కడ ప్రమాదం అనేది ఉండదని? ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. వచ్చినా మీ నలుగురికి తెలిసేమో, కానీ 4 కోట్ల మందికి, 400 కోట్ల మందికి, 800 కోట్ల మంది ప్రజలకు తెలీదు. తెలుసుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఎంతమంది రావాలి ఇక్కడికి? రాలేదంటే అర్థం ఏంటి? వాళ్లకు దేవుడు అనేది ఆయన సరిగా అర్థము కాలేదు. ఇక్కడ ప్రమాదం ఉండదండి. ఇక్కడ చేరుకున్నవాడు ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. ఇక్కడికి చేరుకున్నవాడు ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. దేవుని పిల్లలారా, ఈ లోకంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సంవత్సరం అనుకుంటాను 2023 చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఏం ప్రమాదం అంటే రైలు ప్రమాదం. ఒరిస్సాలో పెద్ద ప్రమాదం. సుమారుగా నాకు తెలిసి 100 మందో 1000 మందో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కరెక్టేనా? 100ల్లో 1000ల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎందుకంటే 2 ట్రైన్స్ ఢీకొన్నాయి. 2 ట్రైన్స్ ఢీకొని పడిపోయాయి. ఆ టైంలో ఇంకొక ట్రైన్ వచ్చింది. ఇవి పడిపోయిన సంగతి ఆ ట్రైన్కి తెలుసా? తెలియక అది వచ్చింది, అది గుద్దుకొని 3 ట్రైన్లు గుద్దుకోవడంతో, ఒకదాన్ని ఒకటి ఢీ కొనడంతో
ఎంతమంది ఢా అప్పుడప్పుడు పేపర్లో రాస్తూ ఉంటారు. లారీ ఢీ ఇద్దరు ఢా. నిజమేనా? అలాగే 3 ట్రైన్స్ గుద్దుకోవడం వల్ల, ఢీ కొట్టడం వల్ల వేల మంది చచ్చిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ భూమి మీద మనిషికి సేఫ్టీ అనేది తక్కువ అనుకుంటాం. కానీ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు, ప్రధానులు, ముఖ్యమంత్రులు అందరూ చెప్తూ ఉంటారు, ప్రజలకు మేము అత్యంత భద్రతను అందిస్తున్నామని. ఉందే భద్రత? ఎప్పుడెవడు చచ్చాడో తెలీదు. చంద్రబాబు గారు తెలుసా ఎంతమంది ప్రమాదాల్లో చచ్చిపోతున్నారు? మరి మేము అందిస్తామంటే నువ్వు ఏడుండవు? విజయవాడలో ఉంటావు నువ్వు. ఏడు చచ్చిపోయి. మరి నువ్వు ఎప్పుడు వచ్చి అందిస్తున్నావు? ఎవడు అందించేవాడు ఉండడేడా, చెప్పేవాడు ఉంటాడు, చేసేవాడు ఉండడు. అందుకే దేవుడు, బాబు ఇక్కడ అన్ని ప్రమాదాలే. ఇక్కడ రైలు ఎక్కిన ప్రమాదమే, బస్సు ఎక్కిన ప్రమాదమే, ఎక్కడికి వెళ్ళినా ప్రమాదాలే. కానీ దేవుని పిల్లలారా, ఆత్మీయంగా అంటే ఇప్పటివరకు మీకు శారీరకంగా చెప్పిన లోక సంబంధమైన విషయాలు చెప్తే మీకు అర్థమవుతుందని లోక సంబంధంగా తీసుకొని వచ్చినాను. ఈ లోకంలో అన్ని ప్రమాదాలే, అంటే శారీరకంగా అన్ని ప్రమాదాలే. అందుకే దేవుడు ఆత్మీయంగా ప్రమాదం లేకుండా చేయాలనుకున్నాడు. అంటే లోక సంబంధమైన ప్రమాదాలు ఉన్నట్టు ఆత్మ సంబంధమైన ప్రమాదాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ప్రమాదాలు కూడా ఉన్నాయి. లోక సంబంధమైన ప్రమాదాలు ఉన్నట్టు ఆత్మ సంబంధమైన ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి సంఘంలో చేరమన్నాడు. అదే నేను మీకు ప్రారంభంలో చెప్పిన, ఈ సంఘంలో చేరితే ఏంటి లాభాలనే సంగతి చాలామందికి తెలీదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు కనపడకుండా, వారు మనస్సుకు వినపడకుండా, వారి హృదయమునకు గోచరం కాకుండా చేసింది. ఎవరు? సాతాను. అంతే కదా. యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రములకు గుడ్డితనం కలిగించును. ఏ గుడ్డితనము? క్రీస్తు ప్రకాశం వారి కన్నులకు ప్రకాశింపకుండు నిమిత్తం. 2 కొరింథీ 4:4 ఉంటుంది, మళ్ళీ చదువుకోండి. 2 కొరింథీ 4:4 ఉంటుంది. క్రీస్తు ప్రకాశము, క్రీస్తు వెలుగు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం, యేసుక్రీస్తు వారి యొక్క ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసిను. అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకు అర్థం కానివ్వదు. ఎందుకండి చాలామంది మందిరానికి వస్తారు కదా, చెప్పిన సంగతులు ఎంతమందికి అర్థమైతే చెప్పండి. ఇప్పుడే మన సహోదరుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, అన్న మంది మానవ శరీరం కదా, ఏం చెప్పినా కూడా వెంటనే మర్చిపోతాం అన్నాడు. ఏమన్నా సంజీవ్ అన్న కరెక్టేనా? అందుకే ఒక వ్యక్తి చెబుతూనే ఉండాలి అన్నాడు. అన్న నేను ఒక మాట అడుగుతాను, మిగతా విషయాలు ఇలాగే మర్చిపోతామా? అలా మర్చిపోతే పక్కనే ఒక వ్యక్తి చెబుతూనే ఉంటాడా? అన్నం తిను అంటాడా? ఆడ అడక్కముందే మనమే అన్నం పెట్టు అంటాం. ఏం మర్చిపోలేదే? సరే, అన్నం పెట్టిన తర్వాత కూర వేసుకోవడం మర్చిపోతామా? ఏంది అన్నం పెట్టిన సేపు ఏంది, కూర అయినా అనకుండా అన్నం తినేస్తా ఉంటాడా? కూర మర్చిపోయి ఎప్పుడన్నా తిన్నాడా? తినలేదు. అంతేనా? ఏం మర్చిపోయాడు చెప్పండి?
ఏమ్మా ఫంక్షన్ పోయినప్పుడు ఆభరణాలు ఏమన్నా ఒకటన్నా మర్చిపోతారా? ఎవరన్నా వచ్చి కమ్మలు మర్చిపోయావు, కమ్మలు మర్చిపోయావు, కమ్మలు మర్చిపోయావు అని ఏమన్నా ఎప్పుడు చెప్పారమ్మా సారమ్మ? ముక్కుమలు మర్చిపోయావు, ముక్కుమలు మర్చిపోయావు ఎవరన్నా చెప్పారా? ఏం మర్చిపోయినావు అని చెప్పారు? ఇది మర్చిపోయినామని ఎవరన్నా మనకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉండరా? మనమే చెప్తా ఉంటాం, రే అది మర్చిపోయిన వేసుకో. అక్కడ మర్చిపోని మనం ఎక్కడెందుకు మర్చిపోతున్నాం? కాన్సెప్ట్ అర్థమైంది మీకు? అక్కడ మర్చిపోని మనం ఎక్కడెందుకు మర్చిపోతున్నాం? ఏమండి, గంటలు గంటలు ఉన్నటువంటి మాటలు, గంటలు గంటలు మాట్లాడుకున్న మాటలు మర్చిపోని మనం ఒక గంట ప్రసంగాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? చిన్నప్పటి నుంచి ఎన్నో మాటలు ఎవరెవరో మాట్లాడుంటారు. ఆ మాటలన్నీ మనకు గుర్తున్నాయా లేదా? గుర్తున్నాయి. ఎవరెవరో మనల్ని తిట్టుంటారు. ఆ మాటలన్నీ మనకు గుర్తున్నాయి. అన్నీ గుర్తున్న మనకు ఒక గంట ప్రసంగం ఎందుకు గుర్తుండదు? దేవుడు ఎందుకు గుర్తుండడు? కారణం, క్రీస్తు ప్రకాశం వారి కన్నులకు ప్రకాశింపకుండు నిమిత్తం. యేసు క్రీస్తు వారి ప్రకాశం వాళ్లకు ప్రకాశించదంట. మళ్ళా పేరేమో ప్రకాశమే. కొందరు పేర్లు ప్రకాశమయ్యా, కానీ ప్రకాశించడు. అదేంటి? పేరు మాత్రం గొప్ప, ఊరు మాత్రం దిబ్బ అన్నారు ఏదో శాస్త్రంలో. కొన్ని సామెతలు మాట్లాడుతూ పేరు గొప్ప అంట, ఊరు దిబ్బంట. దేవుని పిల్లలారా, ఎందుకు అర్థం కాలేదంటే, ఎందుకు అర్థం కావాలంటే ఈడికి వచ్చిన తర్వాతే నిద్ర వస్తూ ఉంటుంది, మత్తుగా ఉంటారు. ఎందుకు మత్తు ఏడుకు వచ్చిన తర్వాత? మిగతా వాటిల్లో మత్తుగా ఉంటావా? నలుగురు వచ్చి ఆడవాళ్ళు కూర్చుంటారు మీ దగ్గర, ఏమ్మా మత్తు ఉంటుంది మీకు? చెప్పు, ఎల్లక్క పొల్లక్క అంటావా? మన దగ్గరికి వచ్చి బాయ్స్ దగ్గర కూడా, మగవాళ్ళ దగ్గరికి కూడా వచ్చి ఒక నలుగురు కూర్చొని ఏదో రాజకీయాలు, చంద్రబాబు నాయుడు ఎలా వచ్చాడంటే ఈవీఎంలు హ్యాక్ చేసాడండి. చంద్రబాబు ఎలా వచ్చినాడంట? ఈవీఎంలు హ్యాక్ చేసినాడు. లేకపోతే జగన్కు 11 సీట్లు ఏంటి? అందులో మంచి ఊపులో ఉన్నాడు కదా, సంక్షేమ పథకాలు అందించి జనాల్లో. ఇంకా ఈయనే అన్నట్టున్నాడు. జనాలు చూస్తే ఓ అని వచ్చారు. ఎక్కడ చూసినా సిద్ధం సభల్లో లక్షల లక్షల మంది జనాలు వస్తే ఈయనట్టు వచ్చినాడు. ఈయన సభలకు అంత జనాలు ఎక్కడ రాలేదు. నిజమే కదా అని మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైనా అంట చంద్రబాబు రావడానికి హ్యాక్ చేశారండి అని ఎవరన్నా మత్తుకు మాట్లాడారా? మత్తుకు మాట్లాడుకున్నారా? అబ్బో ఏం ఆనందంగా మాట్లాడుకుంటారో తెలుసా? ఎంతసేపు మాట్లాడుకుంటారన్నా? ఆ టీ అంగడికాడి పోయి టీ గంట ఆ గలాస్ పట్టుకొని ఉంటాడు, మళ్ళా టీ తెప్పించుకుంటాడు. ఏమండి మాట్లాడుతూనే ఉంటారు. హ్యాక్ అయిపోయినాయంట ఈవీఎంలు. ఇంకొక ఆయన అంటాడు ఏందేందో, ఏమండి ఏజెంట్ దగ్గర జరిగిందండి అంతా అని ఇంకొక ఆయన అంటే. అక్కడ మత్తు వచ్చిందే? అక్కడ మత్తు లేదు. వీడికొస్తానే దేవుడి గురించి స్టార్ట్ చేస్తేనే శరీరం ఏమైపోతూ ఉంటుందంటే ఆటోమేటిక్గా ఏమైపోతూ ఉంటుంది? మత్తులోకి వెళ్ళిపోతుంది. మీకు మనం మందు పోతున్నాం మేమేడా? మందు ఏమైనా బ్రాండ్ ఏమైనా పోతా ఉంటే మీకు మత్తు రావాలా? మహానుభావుడు మాటలు చెప్తా ఉంటే మత్తు వదలాల్సింది పోయి మత్తు కలుగుతుందంటే ఇంతకు మత్తు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఉన్నాడు ఒకడు, ఎవడు వాడు వచ్చాడండి మీకు పోస్తున్నాడు. ఏమిటిది? మత్తుకు సంబంధించింది మీకేస్తున్నాడు. దేవుని పిల్లలరా, ఎక్కడుంది అసలు? ఎక్కడుంది అసలు సేఫ్టీ? ఎందుకు మనిషికి అర్థం కావడం లేదు? మేము ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపోతే మాకు ఏంటి, మా పరిస్థితి ఏంటి? మేము ఈ లోకాన్ని వదిలిపోతే మాకు సేఫ్టీ ఎక్కడ? ఇంతకు ఎక్కడుంటాం? ఎక్కడికి పోతాం? చనిపోతే ఆడిగిపోతావు. ఏమన్నా ఇక్కడే ఉంటాం మనం? ఇక్కడే ఉండడానికి మనకు అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేవే. ఈ లోకాన్ని వదిలిపెడతాం. వదిలితే ఎక్కడికి వెళ్తావు? ఏమైపోతావు?
దేవుని వర్లరా, మీకు ఆలోచనలు కలిగించాలని నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాను వాక్యంతో. లోక సంబంధమైన ప్రమాదాలు ఉన్నాయి, లోక సంబంధమైన ప్రమాదాలు ఉన్నాయి, అలాగే ఆత్మ సంబంధమైన ప్రమాదాలు ఉన్నాయి. లోక సంబంధమైన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు చెప్తాయి కానీ వాటిని నివారించలేవు. ప్రమాదాలు ఏమండి నివారించే ప్రభుత్వాలు ఎక్కడ? ప్రమాదాలు నివారించే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ప్రమాదాలను నివారించలేదు. కానీ ఆత్మీయంగా జరిగే ప్రమాదాలను మాత్రం నివారించడానికి దేవుడు పూనుకున్నాడండి, ప్రభు పూనుకున్నాడండి. ఆత్మీయంగా ప్రమాదాలు ఉన్నాయి, ఆత్మీయంగా ప్రమాదాలు ఉన్నాయి. ఆత్మీయంగా మనల్ని దెబ్బతీసే ప్రమాదాలు ఉన్నాయి. మరి ఆ ప్రమాదాలు మనకు జరగకుండా అడ్డుకునే వాళ్ళు ఎవరు? ప్రభుత్వాలు అడ్డుకుంటాయి. అసలు ప్రభుత్వాలకు ఆత్మ అంటే తెలుసా? చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి, అయ్యా ఆత్మ అంటే ఏంటంటే దెయ్యమా అంటాడు. ఆత్మ అంటే ఏంటంటే ఆయన ఏమంటాడు? దెయ్యమా అంటాడు. అంతేనా? ఆత్మ అంటే అందరికి తెలిసిందేంది? ప్రధానమంత్రి గారికి పోయి, అయ్యా ఆత్మ గురించి తెలుసా మీకంటే, అవును రాత్రి 12 గంటలకు వచ్చింది మా ఇంటికి తెల్లగా ఒకటి అంటాడు. అంటే ఆయనకి కూడా ఆత్మ గురించి తెలీదు. ఆత్మ అంటే మనకు తెలిసింది ఏంటంటే దెయ్యము. ఎందుకంటే సినిమాలు కూడా అంతే కదా, ఆత్మ పిశాచి కింద ఆత్మ అనగానే దెయ్యం. అది రాత్రిలో మాత్రమే తిరుగుతుంది, అందులో 12 గంటల తర్వాత తిరుగుతుంది, అందులో తెల్లసీరే కడుతుంది, అందులో మల్లెపూలే పెడుతుంది, మిగతా పూలు పెట్టదంట. ఏమో మరి తెల్లసీర తప్ప ఇంక వేరే సీర కట్టదు బా దెయ్యము. ఆత్మ అంటే వీళ్ళకి తెలిసిందేంది? అంతేనా? మా చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు, ఒరే ఈరోజు ఆత్మ వస్తుంది రా అనేవాళ్ళు. ఈరోజు రాత్రికి ఆత్మ వస్తుంది, తలుపులన్నీ వేసుకోండి గట్టిగా, గోడలకు ఒకటి రాయండి, ఓ స్త్రీ రేపురా. విన్నారా మీరు? ఓ స్త్రీ రేపురా అంటే ఆత్మ వచ్చినప్పుడు రేపురా అని చెప్తున్నాడు ఈయన. రేపు వచ్చినప్పుడు మరలా ఆడేముంటుంది? ఓ స్త్రీ రేపురా, ఎప్పుడు వచ్చినా రేపురా. వీళ్ళు ఎంత మేధావులు అంటే పెద్ద పెద్ద మేధావులు అనుకొని వీళ్ళు ఏమి రాశారట? ఓ స్త్రీ రేపురా అంటే అది మళ్ళా రేపు వచ్చేది. అంటే దెయ్యంగాడికి వీడికంటే తెలివి తక్కువ అన్నమాట. అంటే తెలివి తక్కువ వాడు ఇంత వాక్యం చెప్తాంటే మిమ్మల్ని నిద్రపిస్తున్నాడంటే వాడి సంగతి మీకు అర్థం కాలేదా? వాడు సామాన్యుడా? వాడి వల్ల ప్రమాదాలు ఉన్నాయి. వాడే ఆత్మ, వాడు కూడా ఆత్మే. ఏ ఆత్మ? దుష్టాత్మ, భ్రష్టాత్మ. మంచి ఆత్మ ఉంది, ఆత్మ పేరు పరిశుద్ధాత్మ. మనమంతా ఎవరు? మనం కూడా ఆత్మలమే. శరీరాన్ని వదిలితే ఎవరు మనం? ఆత్మ. అయితే ఎక్కడున్నాం? శరీరం లోపల ఉన్నాం, ఆత్మగా బయటకు వచ్చేస్తాం. ఎక్కడికి వెళ్తాం? వెళితే స్వర్గమా లేకపోతే నరకమా? మరి ఆ స్వర్గం నరకం వెళ్ళాలంటే ఇచ్చినటువంటి 60, 70, 80 సంవత్సరాల్లో ఆత్మీయంగా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు వెళుతున్నది ఎక్కడికో తెలుసా? పరలోకపు యాత్రలో ఉన్నావు. మనం చెప్పేది చర్చిలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మనం ఎక్కడి నుంచి వచ్చాము? పరలోకం నుంచి వచ్చినాం, తిరిగి మరలా పరలోకానికి వెళ్తున్నాం. అంటే పరలోకపు యాత్రలో ఉన్నాం మనం, పరలోకపు ప్రయాణంలో ఉన్నాం మనం. ఈ ప్రయాణాల్లో దేవుని పిల్లలారా ఈ యాక్సిడెంట్ లేదానికి అవకాశం ఉంది. ప్రమాదాలు కొన్ని జరుగుతాయి. ఆ ప్రమాదాలు నివారించాలంటే, ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, ఆనాడు ఓడలో చేరుకున్నారు, ఓడ ద్వారా ప్రయాణమై వెళుతున్నారు. అంటే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఓడలోకి ప్రవేశించారు నోవహు కుటుంబం.
అలాగే మనం కూడా ప్రమాదాల్లోంచి తప్పించుకోవడానికి మనం కూడా ఎక్కడికి రావాలంటే సంఘం అనే ఓడలోకి రావాలి. ఈ సంఘములో అనే ఓడలోకి వచ్చిన తర్వాత ఈ సంఘములో చెబుతూ ఉంటారు. ఏమని చెప్తారంటే, అయ్యా ప్రమాదాలు జరుగుతాయి. ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి? ప్రమాదం జరిగి చచ్చిన వాడిని మనకు చూపిస్తారు. చాలా చోట్ల ఈ విధంగా స్పీడ్ పోవడం వల్ల ఇలా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు. ఆ శవాన్ని చూపిస్తారు, ఆ బైక్ చూపిస్తారు. కొందరు ట్రైన్స్లలో మీరు గమనిస్తే కొంతమంది పిల్లలు యవనస్తులు చక్కగా వెళ్ళడు. ఆ గేట్ కాడ ఇట్ట పట్టుకొని ముందరకు వచ్చేస్తాడు, ఇలా బయటకు వచ్చేస్తాడు. నిజమేనా? అలా ఒకటి పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు. గమనించినారు మీరు? వాడు ఇలా చూసుకొని ఇలా చూసే లోపల ఒక స్తంభం వస్తుంది, పెడేలని తగులుతుంది, అంతే, పాట్ ఆడనే పడిపోతాడు. అలా ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వాలు ఎలా చూపించి ప్రమాదాలను అరికట్టడానికి చూస్తుందో, నివారించడానికి చూస్తుందో, ప్రభు కూడా ప్రమాదాలను అరికట్టడానికి చెప్తాడు. అయినా మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు తప్పించుకోవాలి. మీరు తప్పించుకోవాలంటే ఎక్కడికి వచ్చేయాలి? ఎక్కడికి చేరుకోవాలి? వచ్చి సంఘంలోకి చేరుకోవాలి. చాలామందికి చెప్తున్నాను, మీరు ఆత్మీయ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే ఎక్కడికి వచ్చేయాలి? సంఘంలోకి వచ్చేయాలి. సంఘంలో మీరు చక్కగా ఉండిపోవాలి. సంఘము యొక్క జ్ఞానాన్ని మీరు వింటూ పరలోకం చేరుకునేంత గొప్పవాళ్ళు మీరు కావాలి. ఒక ఇంజనీర్ కావాలంటే స్కూల్ నుంచి చదువుకుంటూ కాలేజీ వరకు వెళ్ళి అక్కడ చదువుకుంటూ చక్కగా మంచి చదువు చదువుకుంటూ ఒక మంచి స్థితికి వెళ్తాడు. అలాగే సంఘములో నుంచి ఒక మంచి స్థితిలోకి వెళ్ళాలి. ఒక మంచి స్థితిలోకి వెళ్ళడానికి స్కూల్లో ఎలా అయితే జ్ఞానం ఉందో, కాలేజీల్లో ఎలా అయితే లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకుని ఒక ఇంజనీర్, ఒక కలెక్టర్, ఒక మంచి క్యాడర్ని ఎలా అయితే సంపాదించుకుంటారో, అలాగే సంఘంలో కూడా ఆత్మీయంగా మంచి క్యాడర్ను సంపాదించుకోవాలి. దేవుని పిల్లలారా, ప్రమాదాలను తప్పించడానికి దేవుడు ఒక చక్కటి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడికి వచ్చారనుకో, మీరు చాలా మంచి మాటలు వింటారు, దేవుని మాటలు వింటారు. ఆ మాటలు మనందరికీ ఒక పాఠంలాగా అయిపోతుంది. ఆ పాఠం మనలను ప్రమాదం నుంచి తప్పిస్తుంది. దేవుని పిల్లలారా, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పిస్తుందంటే, ఉదాహరణకు ఒక మంచి మాట చెప్తాను. కుందేళ్ళు ఉంటాయి కదా, ఈ కుందేళ్ళు బయట తిరుగుతూ ఉన్నాయనుకోండి, గద్దల వలన వాటికి ప్రమాదం. తెలుసా మీకు? గద్దల వల్ల వాటికి ప్రమాదం. తర్వాత పెద్ద పెద్ద పిల్లులు ఉంటాయి, ఆ పిల్లుల వల్ల వాటికి ప్రమాదం. తర్వాత పాముల వల్ల వాటికి ప్రమాదం, నక్కల వలన వాటికి ప్రమాదం, కుక్కల వలన వాటికి ప్రమాదం. అలాంటి ప్రమాదాలు ఉన్నాయి కనుక అవి ప్రమాదం లేని చోటుని ఎత్తుకుంటాయి. ఆ ప్రమాదం లేని చోటు ఏదో తెలుసా? కొండలల్లో వాటికి ఆశ్రయాలుగా కొన్ని బండలు ఉంటాయి. ఏమన్నా అర్థమవుతుంది మీకు? కొన్ని ఆశ్రయాలుగా కొన్ని బండలు ఉంటాయి. ఆ బండల సందుల్లోకి ఎప్పుడైతే దూరుతుందో వెంటనే దాని దగ్గరికి గద్ద కానీ ఒక పెద్ద పెద్ద పిల్లులు, నక్కలు వెళ్ళలేవు. ఇప్పుడు అది కాపాడబడ్డానికి ఎలా అయితే ఒక బండను ఆశ్రయంగా చేసుకునిందో, మనం కూడా కాపాడబడ్డానికి దేవుడు కూడా ఒక బండను ఆశ్రయంగా ఇచ్చాడు. అర్థమవుతుంది మీకు? మనకు కూడా ఒక బండను ఆశ్రయంగా ఇచ్చాడు. ఆ బండ పేరేం పేరంటే సంఘము.
ఏమండి, ఒక బండ ఎలాగో ఆ కుందేలుకు రక్షణగా, మన ఆత్మలకు రక్షణ ఎక్కడ తెలుసా? సంఘం అనే బండ. ఆ బండ ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమండి, ఆ బండ క్రీస్తు యేసే. ఆ బండతో కట్టాడండి దేవుడు. చితిసారపుకు మానుతో కట్టాడు నోవాహు ఓడను. కానీ దేవుడు దేంతో కట్టాడు తెలుసా? దేవుడు దేంతో కట్టాడు తెలుసా? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి రక్తంతో కట్టాడు. నిజమేనా? నిజమేనా? చూపిస్తాను చూడండి ఒక మంచి మాట. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 27 వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 27 వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 27 వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును చూసావా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎలా సంపాదించాడు సంఘాన్ని? స్వరక్తమిచ్చి కట్టాడండి మన కోసం. మహానుభావుడు నిజంగా ఎంత మంచోడండి. మనల్ని ఎంతగా ప్రేమించాడంటే యేసుప్రభు. కానీ ఎందుకండి ఆయన ప్రేమ ఎందుకో మనిషికి అర్థం కాలేదండి. ఆయన ప్రేమ ఏందో అర్థం కాలేదండి. ఈ మనుషులు ప్రేమలను బాగా నమ్ముతారు. ఆ ప్రేమలే నిజం అనుకొని వాటిని పట్టుకొని వెళ్ళిపోతారు. నిజమేనా? ఏమండి, నిజం చెప్పండి, మనం ఎవరిని ప్రేమిస్తాం ఎక్కువ? మనుషులనా దేవుణ్ణే? మనిషిని ప్రేమించినంత ఎవరో మొన్న ఒక ఆమె అంటుంది, మా మొగుడిని వదిలిపెట్టి నేను అస్సలు ఉండలేనమాట అంది. అంటే ఎవరిని ప్రేమిస్తుంది ఆమె? మా మొగుడిని అస్సలు నేను వదలనంటే వదలనంటుంది. ఏదో ఒక రోజు ఆయనే వదిలేస్తాడు నిన్ను. నాకంటే ఎవరిని ఎక్కువ ప్రేమించిన వాడు నాకు పాత్రుడు, కట్ చేస్తాడు ఆయనే. నిజమండి. ఎంతోమందిని మీకు నేను చూపించగలను ఎట్టటోళ్ళను. మన సంఘంలోకి వచ్చారండి, పేర్లు చెప్పను నేను, మన సంఘంలోకి వచ్చారు. ఏమండి, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ఇష్టం అండి. ముఖ్యంగా భర్త భార్యను విడిచిపెట్టకుండా తిరుగుతున్నాడండి. ఆ భార్యను ఎలా చూసుకుంటాడంటే అపురూపంగా చూసుకుంటాడు. కాదనడం లేదు, కానీ ఎవరిచ్చారు నీకు భార్యను? ఆ సంగతి మర్చిపోతే ఎట్లా నువ్వు? భర్తను ఎవరిచ్చారు నీకు? దేవుడు. ఆ సంగతి మర్చిపోతే ఎట్లా నువ్వు? బిడ్డను ఎవరిచ్చారు నీకు? ఆ సంగతి మర్చిపోతే ఎట్లా నువ్వు? ఒక్క బిడ్డనిస్తే చాలు, నేను దేవుడికి రుణపడి ఉంటాయి, ఇంకా అసలు దేవుడిని వదిలిపెట్టంటారు. నిజమేనమ్మా? ఒక్క బిడ్డనిస్తే చాలు, ఇంక నేను చూడు ఆ పడికిట్ల మీద నేను నిద్రపోతా అంటది. నిజమేనా? మళ్ళమ్మా ఏడమనుకుంటుంది మేమే. ఎక్కడుంటుంది? ఏదో నేను ఏం గురించి చెప్తాను అనుకోద్దండి. చాలామంది, నేను ఎంతమంది చూసాను తెలుసా? వాళ్ళు ఎప్పుడు చూసినా అండి దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు కాదండి. ఏదో వీడికి వస్తే నలుగురు వ్యక్తులు పరిచయం అవుతారు, మాకు ఎప్పుడన్నా ఇబ్బందులు ఇరుకులు వస్తే వీళ్ళు మాకు తోడుగా ఉంటారని వస్తున్నారు, కానీ దేవుడి కోసం రావడం లేదండి. ఎప్పుడు చూసినా భార్య 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 భార్య. నాకు డౌట్ వచ్చి చెప్పాను నేను, ప్రమాదము, ఇది ప్రమాదము, మీకు మంచిది కాదు ఇది అని చెప్పాను. దేవుణ్ణి మీరు ప్రేమించాలి. యేసుప్రభు అంటున్నాడు, నాకంటే ఎవరు ఎక్కువగా నన్ను ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదన్నాడు. ఎందుకన్నాడంటే, నాలాగా నీ భార్య నిన్ను ప్రేమించలేదు. ప్రేమిస్తే చెప్పు, నీ భార్యని ప్రేమించుకో, నేను కాదనడం లేదు. నాలాగా నీ భార్య నిన్ను ప్రేమించిందా చెప్పు? చెప్పింది, ప్రేమించిందా? నీ పాపాల కోసం మీ భార్య చచ్చిపోయిందా? నువ్వు పాపం చేస్తే నీ భార్య చచ్చిపోమను. నువ్వు మంచి పనులు చేస్తే కదా మీ భార్య చచ్చిపోవడం. కొంతమంది దూకుతానండి నీ కోసం అంటది. దేనికోసం దూకుతావు?
ఆయన చెడ్డోడైతే నువ్వు దూకుతావా? మంచోడైతే దూకుతావులే. నీకు రోజు బిర్యానీ పెట్టిస్తున్నాడు, బంగారు కొనిస్తున్నాడు, పట్టుచీరలు కొనిస్తున్నాడు, ఇండ్లు కొనిచ్చినాడు, నీకు అన్నీ కొనిచ్చినాడు కనుక నా భర్త అంటే నాకు ఇష్టం, ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన కోసం చచ్చిపోమంటావా? ఇక్కడే చచ్చిపోతానంట. ఓకే, ఆడు చెడ్డ పనులు చేస్తే చచ్చిపో చూద్దాం, పనికిమాలిన పనులు చేస్తే చచ్చిపో చూద్దాం. ఏ భార్య చచ్చిపోతుందో, ఏ భర్త చచ్చిపోతుందో, ఏ అమ్మ చచ్చిపోతాడో, ఏ నాయన చచ్చిపోతాడో, ఏ బిడ్డ చచ్చిపోతాడో నాకు చెప్పాలి మీరు. మంచి పనులు చేస్తే చావడం కాదు, చెడ్డ పనులు చేసిన నీ భర్త కోసం, నీ భార్య కోసం నువ్వు చావగలవా? ఆమె తప్పుడు పనులు చేసింది నీ భార్య, ఆమె పాపాలు చేసింది, ఆ పాపాల కోసం నువ్వు ప్రాణం పెడతావా? నీ రక్తం బయటికి తీస్తావా? పాపాలు చేసిన వాళ్ళు రక్తం బయటికి తీస్తాం కానీ మన రక్తం ఎందుకు తీస్తాం బయటికి? పాపం చేసింది అదే నేనా అంటావు, పాపం చేసింది ఆయన నేనా? ఆయన చంపండి ముందు, ఆయన కొట్టండి ముందు, అంతే కదా. ఇప్పుడు టీవీలలో వీడియోలలో ఎక్కడ చూసినా నా మొగుడు అన్యాయం చేశాడు, నన్ను ఇలాగే పెట్టుకొని ఇంకో కామెంట్ చేసుకున్నాడు, వాడిని తొక్కుతాను, వాడిని పిసుకుతాను, వాడు మెడ మీద కాలేసి రుద్దుతాను అంటూ ఉంటుంది. నిజమేనా? ఏమైంది? ప్రేమంతా నా మొగుడు లేక నేను లేను, నువ్వు లేక నేను లేను, మనసంతా నువ్వే, నువ్వు అక్కడుంటే నేను ఇక్కడ, ప్రాణం విలవిల గిలగిల అంటివి కదా. ఇప్పుడేమి? వాడు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, వాడిని తొక్కు, వాడిని చంపు అంటావు కదా. మరి అంటే పెడితే అమ్మ, పెట్టకపోతే నీ అమ్మ. మనిషి మనస్తత్వం అది. ఎస్ ప్రభు, నువ్వు ఆయనకి మేలు చేసినావా, కీడు చేసినావా? ఈరోజు దేవునికి మనం మేలు చేసామా, కీడు చేసామా? కీడే. మేలేదో ఒకటి చెప్పండి, నేను దేవుడికి మేలు చేసినానని చెప్పండి ఎవరన్నా. మా శ్యామ్ని అడుగుదాం ఫస్ట్, ఏం చేసినావు? నేను బలరాంని అడుగుదాం, ఏం చేసినావురా? మనం అందరం ఏం చేసినాం? దేవుడికి కీడే. చిన్నప్పటి నుంచి కీడే చేసినాం. కీడు చేసినోడికి కీడు చేయాలి కానీ మేలు చేసినోడిని ఉన్నన్నా చూసినావా? ఒక యేసు ప్రభుని తప్ప ప్రపంచంలో అడుగుతున్నాను నేను. మనమందరం కీడు చేస్తే ఆయన ఏం చేశాడు? మేలు చేశాడు. ఏమండి, దేవుడు మనిషికి అర్థం కావాలండి. ఆయనకంటే ఎవరూ మనల్ని గొప్పగా ప్రేమించలేదండి. ఏమండి, ఇద్దరు గురించి చెప్తా వచ్చినాను కదా, ఆ ఇద్దరిలో ఒక ఆవిడ అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందండి. ఎప్పుడు చూసినా నా భార్యకి మించింది లేదు అనుకుంటా ఉన్నాడండి. భార్య నెత్తి మీద శటకోపం పెట్టి నెత్తి మీద చేయి పెట్టేసి వెళ్ళిపోయిందండి. అప్పుడు అర్థమైందండి నాకు, దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదురా బాబు అని. రాజులనైను మనుషులనైను మీరు నమ్మొద్దండి. రాజులనైను మనుషులనైను నమ్మక దేవుని యందు నమ్మికించుట ఎంతో మేలు. భార్య కాదు, భర్త కూడా ఎంతోమంది తమ భార్యలను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. తండ్రి కుమారుణ్ణి వదిలేసి వెళ్ళిపోయాడు, కుమారుడు తండ్రులను వదిలేసి వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులను, పిల్లలు కానీ నిన్ను అంటి పెట్టుకొని నువ్వు చేసిన పాపాలకు ప్రాణం ఇచ్చి నిన్ను కాపాడాలనుకున్న మహానుభావుడు ఎవరో తెలుసా? ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు. నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా ఆయనకు. ఈరోజు ఎవరైనా సరే, ఏమండి, ఇప్పుడు నా దగ్గర బాగా డబ్బు ఉంది, నీకు బాగా డబ్బు పెట్టాను అనుకో, నేను ఐ లవ్ యూ అంటారు. ఏం పెట్టలేదు అనుకో, ఏమంటారు? ఐ హేట్ యూ అంటారు. నిజమేనా? ఏం పెట్టామండి యేసుప్రభు మనం ఐ లవ్ యూ చెప్పడానికి? దేవుని పిల్లరా, యేసుప్రభు ఎంత మంచోడు తెలుసా? మన కోసం ఏం వదులుకొని వచ్చాడు తెలుసా? ఏ స్థితి వదులుకొని వచ్చాడు తెలుసా? ఏ పరిస్థితిలో వచ్చాడు తెలుసా? పరలోకంలో ఆయన స్థాయి ఏందో తెలుసా? పరలోకంలో ఆయన స్థితి ఏందో తెలుసా? ఈ భూమి పరలోకానికి అంటే నేను మీకు అర్థమయ్యేది చెప్తాను. దిష్టికి తీస్తూ ఉంటారు చూసినావా? చాలామంది దిష్టికి తీస్తూ ఉంటారు చూసినావా? మీకు అర్థం అవడానికి చెప్తాను. దిష్టికి తీయడానికి కూడా పనికిరాదు ఈ భూమి, ఆ పరలోకం ముందర. అలాంటి లోకం అది. అలాంటి లోకంలో ఆయన ఎవరో తెలుసా? ఈడ ఒక ఎమ్మెల్యే అయితేనే మనం చూడలేము, వాళ్ళను ఇంక తట్టుకోలేము.
నేను చెప్పేది రాష్ట్రానికి ముఖ్యమంత్రో లేకపోతే దేశానికి ప్రధానో లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గురించి మాట్లాడడం లేదు. ఒక ఎమ్మెల్యే అయితే తట్టుకోలేము, మనం వాళ్ళని చూడలేము. ఇంకా ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు ఎవరు? పరలోకములో సర్వాధికారం ఆయనకుంది. సర్వాధికారి. అంత అధికారాన్ని వదిలేసి నీకోసం నా కోసం వచ్చి ఏమంటే ఒక బిచ్చగాడు అయిపోయినాడు తెలుసా? మీకోసం నా కోసం, మనందరి కోసం ఒక బిచ్చగాళ్ళ మారిపోయినాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనమందరం బాగుపడాలని ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు, అంతలా ప్రేమించినాడు. మనమందరం బాగుపడాలని ఆయన ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడండి. ఎందుకు? నిన్ను నన్ను కాపాడాలి. కాపాడడానికే ఈ సంఘం, కాపాడడానికే ఈ సంఘం అండి. దేవుని పిల్లరా, అందుకే మిమ్మల్ని కాపాడడానికి ఒక బండ లాంటిది, కుందేలు తన్ను తాను రక్షించుకోవడానికి ఒక బండలాగో సంఘము కూడా నిన్ను కాపాడడానికి ఒక బండ లాంటిది. ఆత్మీయంగా నువ్వు రక్షింపబడాలంటే, ఆత్మీయంగా నువ్వు చక్కగా బ్రతకాలంటే ఎక్కడికి వచ్చేయాలి తెలుసా? సంఘములోకి ప్రవేశించాలి. సంఘములోకి ప్రవేశించాలి. ఎందుకు? మనం బ్రతకాలంటే, శాశ్వతంగా బ్రతకాలంటే, ఎప్పటికీ బ్రతకాలంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? సంఘంలోకి వెళ్ళిపోవాలి. కుందేలు తప్పించుకోవడానికి ఎక్కడికి పరిగెత్తింది? గద్ద వెంట పడుతూ ఉంటుంది, పాపం పరిగెత్తా ఉంటుంది. కుందేలు పరిగెత్తి 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 ఇంక గద్ద ఇంకా అందుకునే సమయానికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? బండ సందులోకి వెళ్ళిపోతుంది. ఇంకా గద్ద ఆ కుందేలును పట్టలేదు. సరేనా? అలాగే సాతాను కూడా వెంబడిస్తున్నాడు మనల్ని. పట్టాలా 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 పట్టాలా, ఈయన్ని ప్రాణం తీయాలా, తర్వాత ఈయన్ని పాతాళానికి పంపాలని చెప్పి ఎతుకుతున్నాడు. ఎవరు దొరుకుతాడని చెప్పి ఎతుకుతున్నాడు. పేతురు 5:8 ఉంటుంది కదా, ఎవరిని మృంగుదునా అని వాడు వెదుకుచు గర్జించు సింహంలో తిరుగుచున్నాడు. ఆకలినప్పుడు సింహం అండి గర్జిస్తూ ఉంటుంది, ఎక్కడ ఏం దొరుకుతుందని. అలాగే సాతాను కూడా తిరుగుతున్నాడండి, దొరుకుతారని. అర్థమవుతుందా? వాడు తిరుగుతున్నాడు. అయితే మరి తప్పించుకోవడం ఎలా? వాడి చేతిలో పడితే మనం నరకమే. అయితే వాడి చేతిలో పడకుండా తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా? సంఘంలోకి. కానీ నిన్ను నన్ను సంఘంలోకి రానిదు. ఏం పోతావులే సంఘంలోకి, ఏం వచ్చన్నారులే, ఆడికి ఎవరు వచ్చన్నారులే మనం పోవడానికంట. ఆడ రాకపోతే నువ్వు వచ్చేదానికేం నాకు తెలియక అడుగుతా. ఆడ రాలేదు, ఆడు పోతాడు, నువ్వు ఆడికి పోతావు? ఆడెమిడితే పోతావా నరకానికి? వేరే వాళ్ళు అంటున్నారు, ఆడికి ఎవరు పోతారని మేము పోవాలా? ఎవరు రాకపోతే నేనుండా కదేడా? మీకెవరు ముఖ్యం? ఏమండి, పిల్లలకి ఎవరు ముఖ్యం? మాస్టర్ ముఖ్యం. వాళ్ళు ఎవరు స్కూల్కి రాలా. చాలామంది మావాడు అప్పుడప్పుడు ఏరా కాలేజీ పోలేదంటే ఎవరు రాలేదు నాన్న, ఎవరు రాకపోతే టీచర్ రాలేదంట. నేను చాలామంది పిల్లలు అప్పుడప్పుడు ఎందుకురా స్కూల్కి పోలేదంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంది? ఎవరు రాలా. ఎవరు రాకపోతే నీకెందుకు, టీచర్ వచ్చినాడు అంటాను. వచ్చినాడు నాన్న, అయితే బండి ఎక్కునానా, చక్కగా తీసుకొని పోయి వదిలిపెట్టేసి వస్తా. అంతే కదా. టీచర్కి ఎవరు కావాలా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా కాదు, నలుగురున్నే వాళ్ళు ఏం చేస్తారు? చదువు చెప్తారు. వాళ్ళ బాధ్యత ఏంది? ఒకడుంటే టీచర్ చదువు చెప్పాల్సింది, వాళ్ళ బాధ్యత అది. పాస్టర్గా నా బాధ్యత ఏంది? ఒకరు వచ్చినా నేను వాక్యము చెప్పాల్సిందే. అప్పుడప్పుడు చాలామంది ఎవరు రాలేదన్న, అందుకే మేము రాలేదు. ఆడు పోతాడు నువ్వు పోతావేమో అని నా మనసులో అనుకుని గమ్మని వెళ్ళిపోతా. వాళ్ళందరితో మీకేం పని? మీరు వచ్చి కూర్చోవాలంతే. నేను కరెక్ట్గా 7:30కు వాక్యం స్టార్ట్ చేస్తాను, 8:30కు వాక్యాన్ని ముగిస్తాను. ఎవరన్నా రాకుండా పో, అదంతా అనవసరం. రావడం, చెప్పడం, పోవడం. దేవుని పిల్లలరా, సాతాను వేసే ఎత్తుగళ్ళవన్నీ రానికుండా చేయడానికి వాడు వేసే ఎత్తుగళ్ళు మనల్ని రానేడు. వీడికి వస్తే ఈ మాటలన్నీ వింటే, మీరు నేర్చుకుంటే, మీరు తెలుసుకుంటే
మీకు నిత్య జీవం. తెలుసుకోకపోతే నిత్య నరకం. ఎక్కడ తెలుసుకుంటారని చెప్పి దేవుని దగ్గరికి దెయ్యం మనల్ని రానియదు. ఏదో ఒక పని పెడుతుంది. ఒక సినిమా పెడుతుందో, ఒక సీరియల్ పెడుతుందో, లేకపోతే నలుగురు కూర్చొని ఉప్పర్ మీటింగ్ పెట్టుకుంటారో, ఏదో ఒకటి ఉంటుంది. ఆ రోజే ఫంక్షన్ రావడమో, లేకపోతే ఇంకొకటి రావడమో, ఏదో ఒకటి రావడం. చర్చికి మటుకు పోవద్దు అనే ఫీలింగ్సే మీలో ఎక్కువగా పెడతా ఉంటుంది అది. అంతే కదా, మీరు చర్చికి పోవాలి. అమ్మో ఈరోజు సాయంత్రం ఆదివారం మందిరం ఉంది, మేము వాక్యం వినాలని ఫీలింగ్ ఉండదు. రానివ్వదు, మ్యాక్సిమం రానివ్వదు. ఎవరిని మింగుదునా అని చెప్పి వెతకుచో తిరుగుచున్నాడు. మరి వాడు తిరుగుతున్నాడు, మనం దొరికితే మాత్రం వేసేస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనం చేరుకోవాలి. పరిగెత్తి కుందేలు ఎలా అయితే చేరుకునిందో బండసందుల్లోకి, మనం కూడా బతకడానికి ఎక్కడికి వచ్చేయాలి? ఎక్కడ చేరుకోవాలి? సంఘంలోకి చేరుకోవాలి. దేవుని పిల్లరా, ఇలాంటి మాటలు మీకు ఇంట్లో ఉంటే అర్థమైతే, ఇంట్లో ఉంటే తెలుస్తాయా? సరే, ఇంకా రాని వాళ్ళ కోసం ఏం చేశానంటే ఇదో మైకులు పెట్టేశాను పైన. మైకులు పెట్టి ఆ విధంగా అయినా సరే వాక్యం విని వాళ్ళు దేవుణ్ణి తెలుసుకొని దేవునిలో చక్కగా బ్రతుకుతారు అనే ఒక ఆశ. నువ్వు నేను బ్రతకాలని, నువ్వు నేను జీవించాలని చక్కగా ఆయన పడిన కష్టాన్ని ఆలోచించండి ఒకసారి. ఈ భయంకరమైనటువంటి పరలోక ప్రమాదాలు, అంటే లోక సంబంధమైన ప్రమాదాలు ఉన్నట్టు పరలోక సంబంధమైన ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదాల నుంచి తప్పించాల. పరలోకానికి వెళ్ళే యూదాను పట్టుకొని ఒక ప్రమాదం, తీరా వెళుతున్నాడు, చక్కగా వెళుతున్నాడు, పరలోకానికి వెళుతున్నాడు. ఇంకా వెళ్ళే దగ్గర ఇంకా కొంచెం దూరం అయితే వెళ్తాడు, ఢడేలను కొట్టేసింది ఒక వెహికల్ వచ్చి, యాక్సిడెంట్తో చచ్చిపోయాడు. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, ఈడికి వచ్చాడండి, ఇక్కడికి వచ్చాడండి, ఆడికి వచ్చి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడండి, ఇంకో 4 అడుగులు వేసి ఉంటే ఇంటికి వచ్చి ఉండేవాడు, ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేవాడండి అన్నట్టుగా యూదా కూడా దేవుని పిల్లలరా, తీరా ఇంకా కొన్ని క్షణాల్లో, లేకపోతే కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో ఇంకా పరదేశ్ చేరుకుంటాడు అనగా ఏమైపోయినాడు? యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ కారణం ఏంటమ్మా తెలుసా మీ అందరికీ? యూదా యాక్సిడెంట్ కారణం ఏంటి? కొందరు యాక్సిడెంట్లకు కారణం తాగో, లేకపోతే అతి స్పీడు, అంతే కదా, విపరీతమైన వేగము, ఏదో కారణం ఉంటుంది. అలాగే యూదా ఆత్మీయంగా మరణించడానికి కారణం ధనాపేక్ష, డబ్బు ధనాన్ని చూపించి ఏం చేసింది? యాక్సిడెంట్. అంటే ఇటు చూస్తూ డ్రైవింగ్ చేయాలా? ఇటు చూస్తూ చేస్తే ఏమవుతాం? మరి ఇటు చూడడానికి కారణం గలగలగల అనిపించింది ధనం. చూడు అనింది. ఇటు చూసినాడు, ముందరే ఉంది. మనందరం కూడా అలాగే ఉన్నా ఇటు చూస్తూ పడిపోయామా? యాక్సిడెంట్ ఏమైనా పోయామా? ఆత్మీయంగా యాక్సిడెంట్ ఏమైనా పోయామా? మనమేమనుకుంటున్నాం అంటే మేము ఆడిపోయినాం, మేము సంగతి తెలియడం లేదు, ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన, రాత్రికి ప్రార్థన, ఏమనుకుంటున్నాను నేనంటే అంటున్నాడు. అయ్యగారు ఎప్పుడో పోయినాడు కొట్టుకొని, కానీ బతుకుండావు అన్న పేరు తప్ప నువ్వు ఎప్పుడో చచ్చిపోయినవరు అన్నాడు దేవుడు. కానీ మన ఫీలింగ్ ఏంటంటే మనం బతిగా ఉన్నాం అనే ఫీలింగ్లో ఉంటాం, ఎప్పుడో పోయినాం మనం. కాకపోతే దేవుడి దయ వల్ల ఏదో ఇంకా కొన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది కనుక ఇప్పటికైనా యాక్సిడెంట్ ఏంటి కొందరికి దేవుడి దయ వల్ల ప్రాణం పోదు, కాళ్ళు ఇరిగి, చేతులు ఇరిగి, ఎన్నెముక ఇరిగి మంచంలో పడిపోయి ఉంటారు. అప్పుడు కేరళ వైద్యం, మనోళ్ళు కేరళ వైద్యము, లేకపోతే అమెరికా వైద్యము, ఆ వైద్యం చేసుకొని తిరిగి మరలా కోలుకుంటారు కదా. అలాగే మనం కూడా పడిపోయినాం, పొనపానం ఏడ ఉంటుంది. అందుకే దేవుడు సంఘంలోకి తీసుకొచ్చినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? అమ్మ బాబు వైద్యం చేయించుకోవాలా. మరి వైద్యం ఎవరు చేయాలి? మెకానిక్ ఎవరు? బండి చెడిపోతే మెకానిక్ ఎవరండి? మెకానిక్ ఉంటాడు కదా, ఒక మెకానిక్ బండి చెడిపోతే. అలాగే ఆత్మీయంగా పడిపోయాం, యాక్సిడెంట్ అయ్యి. మెకానిక్ ఎవరు? యేసు ప్రభువా రిపేర్ చేయి ప్రభువా, నడుము ఇరిగిపోయింది, ఆత్మీయంగా నడుము ఇరిగిపోయింది, ఆత్మీయంగా కాలిపోయింది, ప్రభువా రిపేర్ చేయి ప్రభువా, మేము తిరిగి మళ్ళా కోలుకుంటాం, మమ్మల్ని క్షమించు. అతివేగం వల్ల, అంటే తాగడం వల్ల యాక్సిడెంట్ అయినట్టు ఆ డబ్బు నాశించాం, అదో ఆ అమ్మాయి నాశించాం, అదో ఆ అబ్బాయి నాశించాం, అదో అది ఆశించాం, ఆ భూములు ఆశించాం, ఈ ఆస్తిని ఆశించాం, అవి ఆశించాం, ఈ ఆశించే చాలా మంది పోతున్నారు.
సంఘం లేదు, చర్చి లేదు, దేవుడు లేడు, ఏమి లే. ఇంకా పొద్దున్న లేచింటాంచి సంపాదన 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 సంపాదన. ఇంక వచ్చింటాంచి వాళ్ళతో వీళ్ళతో మాటలు మాటలు మాటలు, ఇంకా సినిమాలు సినిమాలు సినిమాలు, ఇంకా సీరియళ్ళు సీరియళ్ళు సీరియళ్ళు, సీరియలు ఒక యాక్సిడెంటు, సినిమాలు ఒక యాక్సిడెంటు. రకరకాల యాక్సిడెంట్ల వల్ల మనం ఏమైపోతున్నాం అంతే కదా. కొందరు తిండితో ఒకడు, నేత్రాస్తితో ఒకడు, జీవమును అధికారం, మొత్తానికి రకరకాల యాక్సిడెంట్లు ఉంటాయి చూసినావా. ఆ విధంగా మన వల్ల కూడా ఏం చేసింది సాతాను? యాక్సిడెంట్లు ఎక్కడ చూసినా ఏదో ఓడొచ్చు కూతుడో నీకు నువ్వే గుద్దుకోవాలా చూపించి, అది చూడు ఎంత బాగుందో అనింది అవ్వతో. ఏంది పండుని చూడు అనింది, చూపించింది, పక్కకి పోయింది. ఎవరు గుద్దుకొని చచ్చింది? ఎవరు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది? అవ్వే. చూపిస్తుంది, పక్కదారి పట్టిస్తారు, పడిపోయి ఇంకా యాక్సిడెంట్ అయ్యి. వాళ్ళ ఆశలే వాళ్ళ ప్రాణాలను తీసేటట్టు చేస్తుంది. ఆశ లేని వాళ్లకు, ఏమి తెలియని వాళ్ళకు ఆశ చూపిస్తుంది. అది చూడు ఎంత బాగుందో, అది చూడు ఎంత బాగుందో, అది చూడు అది చూడు. మొన్న ఒక ఆవిడ ఏదో మేసేగాడిని కూసేగాడి చెడగొట్టిందంట. ఈ ఆడవాళ్ళకు కొన్ని ఆశలు ఎక్కువ అండి, ఆడవాళ్ళకి ఆశలు ఎక్కువ. వచ్చిన వాళ్ళు గమ్మనుండరు. చూడు బా ఏం కట్టింది కదా పట్టుచీర, చూడు చూడు, నీకు లేదా పట్టుచీర? లేదుకా. ఏంది ఇంకా లేదా? ఇంకా కొనుక్కోలేదా? ఏం మీ ఆయన ఏం పట్టించుకోలేదా ఎట? లెక్క చూడు, నగలు చూడు, బా ఏం మీ ఆయన ఇంకా పట్టించుకోలేదా ఏంది? లెక్క ఆయన వేసగల పో, మెడ పట్టుకొని లాగు గట్టిగా, గొంతుగా పెట్టుకొని పిసుకు తీసుకొచ్చిస్తాడు. అంతేనా? బాగా ఉన్నింది పాపము. ఏం చేసింది ఈమెను? ఏం చేసిందిమా? చెడగొట్టింది. ఆవిడింటికి పోయింది. చూడు నిన్నలా మొన్న పెళ్లి చేసుకునింది, వాళ్ళ మొగుడు దిగేసినాడు, నువ్వేం వేసినావు? 10 ఏళ్ళు అయిపోయింది, ఒకటన్నా వేసినావా? నాకు ఇప్పుడు వేయాల్సిందే. ఎక్కడేసానే? నా దగ్గర ఏముంది వేయడానికి? నా దగ్గర ఏదో రూపాయి 10 రూపాయి ఉంది, ఇంటి పాడుకు కట్టుకొని ఏదో ఆటో తోలుకుంటున్నాను, చిన్న జీవితం. నా దగ్గర ఎంత డబ్బులు లేవు. నాకేమీ తెలియదు, ఇవ్వాల్సిందే. కుదరదు, నాకు కావాల్సిందే. మరి ఏం చేయాలా? నేనేం చేయాలి చెప్పు? నాకు తెలీదు, తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. అంతే అండి. ఇవ్వకపోతే కిరోసిన్ పోసుకుని కాల్చుకుంటా. నువ్వేమన్నా చేసుకోపో, నా దగ్గర లేదని పోయినాడు. ఊరికే అంటూ ఉంటుంది కదని, మాట వరుసగా అంటూ ఉంటారు కదా ఆడవాళ్ళు. ఎక్కువ నోట్లోంచి వచ్చేదంటే నేను చచ్చిపోతాను, అంతేనా? ఎక్కువ అంటూ ఉంటారు, నేను చచ్చిపోతాను, ఇంక బతకనని. చచ్చిపోయిన తర్వాత మీకు మామూలుగా ఉండదు. అదేదో ఊతపదం అయిపోయింది అందరికీ, చచ్చిపోతానని. నిజంగానే కిరోసిన్ పోసుకుని చచ్చింది కాల్చుకొని. కారణం ఆశలు ఆశలు ఆశలు. ఆశ అండి. వాళ్ళ ఆశ వాళ్ళను చంపేటట్టు చేస్తుంది. అలా ఆశ చూపించినాడు ఎవడు ఉన్నాడు కదా ఒకడు. ఆడి చేతిలోంచి తప్పించుకోవడానికి, ఈ ఆశల వలయముల్లో నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడంటే, తన కుమారుని యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలోకి చేరిపోండి. మీ ఆశలను సంఘం చంపేస్తుంది. మీ లోక సంబంధమైన ఆశలను చంపి పర సంబంధమైన ఆశల వైపు సంఘం నడిపిస్తుంది. మీకు ఏది కావాలి చెప్పండి? లోక సంబంధమైన ఆశలను కలిగిన సంఘం కావాలన్నా, పర సంబంధమైన ఆశలను చూపించే దేవుని సంఘం కావాలన్నా? ఏ సంఘం కావాలా? దెయ్యానికి సంఘం ఉంది, దేవునికి సంఘం ఉంది. ఏదో బయటికి పోతే దెయ్యం సంఘం, ఇక్కడికి వస్తే దేవుని సంఘం. ఏ సంఘం కావాలి మీకు? మనసులో మాట చెప్పండి. ఏ సంఘం కావాలా? వాడి సంఘం అంటేనే ఇష్టం అందరికీ, ఆయన సంఘం ఎవరికి ఇష్టం లేదు. జాగ్రత్త. ఆశ చూపించి ఏం చేస్తాడు? నీ ఆశతోనే నిన్ను చంపేటట్టు చేస్తాడు. ఒక మాట చెప్పిన ముగిస్తాను. ఒక చిన్న కథ అయితే నిజమే ఇది. మిజోరం, నాగాలాండ్లలో కోతులను చంపుకొని తింటారు. మీకు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. కోతులను చంపుకొని తింటారు. మిజోరం, నాగాలాండ్, చైనా బార్డర్స్ అవి. ఆ పక్కంతా కూడా పాములు, కప్పలు, తేళ్ళు, ఈ మండరగబ్బులు, ఇవన్నిటినీ, ఈ పరడ బొద్దింకలను వాళ్ళు విచిత్రంగా తింటూ ఉంటారనమాట. దేవుని పిల్లలారా, అట్లా మిజోరం, నాగాలాండ్ ఆ సైడ్ అంతా కూడా కోతులు తింటారు. మరి కోతులను పట్టాలంటే వెళ్ళరా చెప్పండి?
కోతులను మనం పట్టగలమా? పట్టలేము, చెట్టు ఎక్కి వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు కోతులను పట్టడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గంప కూడా తయారు చేస్తారు, ఇనుప గంప. గంప తయారు చేసి ఆ గంపలో 2 వేరుశెనక్కాయలు వేసి ఒక గిన్నెలో, ఒక అంత పెద్ద గిన్నెలో 2 వేరుశెనక్కాయలు వేసి పెడతారు. వాడు దూరం నుంచి ఉంటాడు చూస్తా. ఆ కోతి ఏం చేస్తుందంటే ఆ వేరుశెనక్కాయలు చూసి చిన్నగా వస్తుంది, వచ్చి తింటుంది. తిన్న తర్వాత శనక్కాయ బాగుంది కదా, శనక్కాయ రుచిగా ఉంది కదా, ఆ రుచి కలిగినటువంటి శనక్కాయ ఎప్పుడైతే తింటుందో అప్పుడు దాని మనసులో ఏముంటుందంటే అబ్బా భలే ఉంది, అబ్బా భలే ఉంది, అబ్బా భలే ఉంది అనుకొని వాడు అన్నే ఉంటాడు కదా, హే 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 అని పరిగెత్తది. మరలా ఏం చేస్తాడు తెలుసా? చెట్టు ఎక్కేస్తుంది. మరలా ఏం చేస్తాడు తెలుసా? ఇన్ని శనక్కాయలు వేస్తాడు. ఆ గిన్నె నిండా, ఆ పాత్ర నిండా శనక్కాయలు వేస్తాడు. పక్కన కూర్చుంటాడు, మంచి కట్టె ఒకటి పట్టుకుంటాడు, రాడ్డు ఒకటి పట్టుకుంటాడు. వస్తుంది, శనక్కాయలు తీసుకుంటుంది, చెయ్యి బయటికి రాదు. శనక్కాయలు తీసుకుంటానే చెయ్యి బయటికి రాదు. ఎందుకు బయటికి రాదు? ముందు చెయ్యి వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు బయటికి రాలేదు? ముందు ఒక శనక్కాయ 2 శనక్కాయ అట్ట తీసుకునింది, ఇట్లా లాక్కునింది. ఇప్పుడు మరిన్ని శనక్కాయలు కదా, ఇలా పట్టుకునింది, చెయ్యి వెడల్పు అయిపోయింది. బాగా వినాలి మీరంతా, లాస్ట్ మాట, చెయ్యి వెడల్పు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే చెయ్యి వెడల్పోయిందో చెయ్యి బయటికి రావడంలే. చెయ్యి బయటికి రావాలంటే శనక్కాయలు వదలాల. వదులుతుందా? వదలదు. వదిలితే బతుకుతుంది, వదలకపోతే చస్తుంది. వాడు అన్నే కట్టుబట్టుకొని రెడీగా ఉన్నాడు. అర్థమైందా? వాడు ఏం చూపించాడు దానికి? ఆశ. భలే ఉంటాయి తింటే, తిను తిను అని ఒకటి తినిపించింది. తినిపించిన తర్వాత దేవుని పిల్లలరా, దానికి ఏమైందంటే ఇంక తినాలి, ఇంక తినాలి, ఇంక తినాలి, ఇంక తినాలి, అంతే కదా. ఒక క్వార్టర్ కొట్టినాడంటే ఇంక చాలు. ఫస్ట్లో చాలామంది, నేను కొంచెం లైట్గా తాగుతానండి బీరు, లైట్గా బీర్ అంట, ఎక్కువ ఏం తీసుకోను, లైట్గా బీర్ తీసుకుంటానా. ఆ బీర్ ఏమవుతుంది? ఆ బీరుకు బీరవాల ఒక 100-200 పోతుంది. కానీ బీరు పోయి ఏమవుతుంది? బీరు తర్వాత బ్రదర్ ఇప్పుడు 3 అంశాలే అండి, జస్ట్ 3 అంశాలే బీరు తాగేవాడిని, ఇప్పుడు 3 అంశాలు తాగుతున్నా అంతే. 3 అంశాలేనా? మళ్ళా ఇప్పుడు క్వార్టర్ అండి, తర్వాత 2 క్వార్టర్లు అండి, తర్వాత ఫుల్ బాటలు అండి. అంటే దేంతో ప్రారంభమైంది? ఒక్క శనక్కాయతోనే ప్రారంభమైంది. ఒక్క శనక్కాయ చూపించింది, ఆశ చూపించింది. ఆశ ఎక్కడికి తీసుకోమని చెప్పమంటావా? ఏమండి, వదల్లేనంత స్థితికి, తాగుడు వదల్లేనంత స్థితికి, వ్యభిచారం వదల్లేనంత స్థితికి, ఇదిగో ధనాపేక్ష, డబ్బు వదల్లేనంత స్థితికి, సంఘములోకి రాలేనంత స్థితికి, దేవుని దగ్గరికి రాలేనంత స్థితికి, చచ్చేంత స్థితికి నిన్ను సాతాను తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు ఇది వదలలేకపోతా ఉంది చాలామంది. ఎందుకురా తాగుడు వదలలేకపోతున్నావు అంటే, ఎందుకో వదలలేకపోతున్నాడు. కోతి, అది కోతి వదలలేనట్టు వాడు కూడా వదలలేడు. కోతి కూడా వదలడంలే శనక్కాయలను. వదిలితే బతుకుతుంది, వదులుతుందా? వదలదు. వాడు అన్నే ఉన్నాడు, వస్తున్నాడు దగ్గరికి, కష్ 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 అంటుంది, కానీ శనక్కాయలు వదలడంలే. తనకలాడుతుంది కానీ శనక్కాయలు మాత్రం బయటికి పడాలనే చూస్తుంది, బయట పడాలనే చూస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, ఎందుకో నేను ఇది చేయకూడదు అనుకుంటున్నాను చేస్తున్నాను అంటూ ఉంటాడు. దేవుని పిల్లలరా, ఈ కోతి కూడా అబ్బో నేను తప్పించుకోవాలి, వాడు వస్తున్నాడు, నేను తప్పించుకోవాలి అనుకుంటాను, కానీ మరి వదులు. తప్పించుకోవాలనుకుంటే వాడు వదులుతుందా? వదలదు. వాడు వచ్చినాడు, పేడని కొట్టినాడు, తల మీద పట్టక్కన పడిపోయింది. ఓకే, ఈరోజు మనవలను కూడా అలాగే చేస్తుంది. ఎక్కడికి రానికండా? సంఘములోకి రానికండా నీ చేతిలో చాలా శనక్కాయలు పెట్టేసింది. ఉండాయి లేదా శనక్కాయలు? లేవు మా బాను, శనక్కాయలు ఉండాయి లేవా? ఏనైనా శనక్కాయలు ఉండాయి లేవా? బయటికి శనక్కాయలు లేని వాళ్ళ మాదిరి కనపడుతున్నాంలే, మేము పవర్ఫుల్ అనుకుంటున్నాం, కానీ ఎన్ని ఉన్నాయి శనక్కాయలు లోపల? వదలలేకపోతున్నావు వాటిని. ఒక్కొక్కరి దగ్గర ఎన్ని ఉన్నాయి, పిరికిడు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్కరి దగ్గర ఎవరికి ఎన్ని ఉన్నాయి వాళ్ళకే తెలుసు. వదిలితే బతుకుతావు, వదలకపోతే. కోతిని ఎలా చంపగలిగినారంటే ఆశను చూపించి ఏం చేశారు? చంపేశారు.
ఈరోజు సాతాను కూడా ప్రారంభం నుంచి ఆశను చూపించే చంపుతున్నాడు. ఆశను మీరందరూ కూడా ఏ ఆశతో ఉండాలి తెలుసా? పర సంబంధమైన ఆశలు, ప్రభువుకు సంబంధించిన ఆశలు. అర్థమైందా మీ అందరికీ? దేనికి సంబంధించిన ఆశలు? బయటివా. దేనికి సంబంధించిన ఆశలు? పర సంబంధమైన ఆశలు. పర సంబంధమైన ఆశలతో మీరు నిండిపోవాలి. మీ మైండ్ నిండిపోవాలి, మీ మనసు నిండిపోవాలి. జాగ్రత్త, సాతాను వస్తాడు, మీకు ఆశ చూపుతాడు, మిమ్మల్ని చంపుతాడు, కోతిని చంపినట్టు. అయితే తప్పించుకోవాలంటే సంఘంలోకి పరిగెత్తు, కుందేలు పరిగెత్తినట్టు. కోతి పరిగెత్తినట్టు పరిగెత్తావా, కుందేలు పరిగెత్తినట్టు పరిగెత్తావా? ఎవరు ఇంతకు మీరు, కుందేలా కోతే? కుందేలులాగా ఉండడానికి సంఘంలోకి తెచ్చాడు. బండ ఆత్మకు ఏమండి, కుందేలుకు బండ ఆశ్చర్యమైనట్టు ఈ ఆత్మలకు ఆశ్చర్యం ఏదో తెలుసా? సంఘం. సంఘం. నా మనసంతా ఎన్నే ఉంటుందండి, నా మనసంతా సంఘంలోనే ఉంటుందండి. ఇక్కడికి పోతే 4 మాటలు వినొచ్చు, 4 మాటలు చెప్పచ్చు, వెళ్ళిపోతాం. ఎక్కడికి పోయినా ఈ మాటలు ఉండవండి, ఎక్కడికి పోయినా ఈ బ్రతుకు ఉండదండి, ఎక్కడికి పోయినా ఈ జీవితం ఉండదండి. దేవుని పిల్లరా, మీరందరూ చక్కగా ఉంటారని ఆశిస్తూ, దేవుని మాటలు చక్కగా విన్నారు. విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకోండి, భద్రంగా బ్రతకండి, దేవునికి దగ్గరగండి. అందుకు సంఘంలో చేరండి. పొదుపులో చేరమంటంలే నేను. ఏడ చేరమంటనా? పొదుపులో వాళ్ళు చేరు అని అనాల్సిన మనమే పోయి, అయ్యా మేము పొదుపులో చేరుతామయ్యా, నా పేరు రాసుకో. నిజమేనా? 1500 ఇచ్చారంట, నా పేరు రాసుకో. తల్లికి వందనం, నా పేరు రాసుకో. నేను తల్లిని, నా పిల్లలు వందనం. అయ్యా వందనం చంద్రబాబు. ఏడ చేరమని చెప్తున్నాను నేనైతే. సంఘంలో చేరండి. ఇది మిమ్మల్ని బ్రతికించేది. ఇక్కడే కాదు, ఇక్కడ చక్కగా బ్రతుకుతాం, ఇక్కడ పాపాల జోలికి పోకుండా బ్రతుకుతాం. ఈ ప్రాణం పోయిన తర్వాత పరలోకానికి చేరుకుంటాం, శాశ్వతంగా బ్రతుకుతాం. సరేనా? చక్కగా విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. అంతకుముందుగా శ్యామ్ కట్ చేసి